రాష్ట్ర కేసులు. రైట్. కమింగ్ టు ప్రకాష్ రాజ్ గారు ఆయన చాలా సర్కాస్టిక్గా ఒక ట్వీట్ చేశారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు డీసీఎం. ఇప్పుడు ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి లడ్డూలో వెంకన్న లడ్డూలో కల్తీ జరగటం అనేది బాధ కలిగించింది, కలత చెందాను అన్నారు. ఆయన కలత చెందాను అన్న తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలి అని అన్నారు. దానికి ఈయన డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ అ స్టేట్ వేర్ యు ఆర్ ఎ డీసీఎం. ఆయన తెలీదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని? పవన్ కళ్యాణ్ తెలుసు కదా. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, దర్యాప్తు మొదలెట్టారు కదా, ఇవాళ ఈయన కొత్తగా సజెషన్ ఇచ్చేదే ఉంది. ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. అదే పనిలో ఉన్నారు కదా, దోషుల్ని పట్టుకునే పనిలో. వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ? అనవసరమైన భయాలు ఎందుకు సృష్టిస్తూ జాతీయ స్థాయిలో దీన్ని ఒక అంశంగా ఎందుకు నువ్వు దారి మళ్లించాలని చూస్తున్నావు? వీ హ్యావ్ ఇనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ. వారి చెబితే కానీ మనకి తెలీదా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయని? థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్, జస్ట్ ఆస్కింగ్ అని ఒక మళ్ళీ ట్యాగ్. ఆయన గారి వెటకారం అంతా ఆ ట్వీట్లో స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ తెలుసు పవన్కి, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో. ఆయన ఎక్కడ హిందూ అనే మాట కూడా వాళ్ళ. సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్టో బోర్డో ఏదో ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇలాంటి అంటే తిరుమల లడ్డు అంటే ప్రకాష్ రాజ్కి అంత చిన్న చూప. ఈయన ఎందుకు పిలిపించుకొని మరీ పిండం పెట్టించుకుంటాడని ఈయన మీద విమర్శలు ఉన్నాయండి, నిజమేనా? ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ ట్వీట్లో అంటే ఆయనకు ఉన్నటువంటి పూర్వ ఇమేజ్ నుంచి ఆయన్ని నెగిటివ్గా చూస్తున్నారు, కానీ రెండు మూడు ఆయన చేసినటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆలోచించాల్సిన అంశాలే. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది డెఫినెట్గా. అంటే జాతీయ స్థాయిలో ఒక రకమైనటువంటి విద్వేషం రేగేటువంటి అవకాశం ఉంది దీని నుంచి. ఏది ఈ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు తాలూకా అవశేషాలు ఉన్నాయి అనేది చాలా చాలా సెన్సిటివ్ ఐటము. ఇది రకరకాల ప్రమాదాలని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది. అంటే ఈ సెన్సిటివ్ అంశాన్ని అలా లూజ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని విహెచ్పి కూడా మాట్లాడింది. మీరు ప్రాపర్గా దర్యాప్తు చేయండి, ఎవరు నేరం చేశారో వారిని పట్టుకోండి. అలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పబ్లిక్ని అడ్రస్ చేస్తూ దాన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడటం అనేది ఇబ్బందికరమైన అంశము అనేది విహెచ్పి కూడా అభిప్రాయపడింది. అయితే ఈయన ప్రకాష్ రాజ్ మాట్లాడిన దానిలో కొంచెం సర్కాజం ఉన్నమాట వాస్తవమే, కొంచెం వెటకారం ఉన్నమాట వాస్తవమే, కానీ ఇలాంటి విషయాలు పబ్లిక్తో డీల్ చేసేటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న సందర్భంలో ఇంకొకటి ఉంది. ఆయన క్రైస్తవులకి ఏం చేశాడు అనేది పక్కన పెట్టేస్తే క్రైస్తవుడిగా ఆయనకు విపరీతమైనటువంటి పాపులారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఇది ఆయనకి టీటీడీ మీద గౌరవం లేక ఎలా పడితే అలా వ్యవహరించారని ఆ యాంగిల్లోకి డైవర్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇది క్రైస్తవ సమాజాన్ని కూడా కార్నర్ చేసే ప్రమాదం ఉంది అనే అభిప్రాయం కూడా ఒకటి రన్ అవుతోంది ప్రస్తుతం ఈ చర్చలో. ఇలా రకరకాల ఏరియాల్లోకి వెళ్ళి ఈ తిరుమల ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం, ఈ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ కల్తీ నేతిని అనుమతించినటువంటి పరిస్థితి, ఇది ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకుని ఎవరైతే దీని వెనకున్నారో, దీన్ని ఎవరో అడ్మిట్ చేశారో, తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ కూడా ఎందుకు పట్టించుకోలేదు, దీన్ని ఎందుకు అలో చేశారు, దీని వెనకాల మొత్తం నడిపింది ఎవరు అనేది సీరియస్గా ప్రోబ్ చేసి నిందితుల్ని పట్టుకొని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రకాష్ రాజ్ కూడా ఫీల్ అయింది. అయితే ఈయనకు ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఉంది, ఆల్రెడీ ఒక బ్యాగేజ్ ఉంది ఆయనకి, యాంటీ హిందూ అనేటువంటి బ్యాగేజీలోంచి, ఆ కోణంలో నుంచి, ఆ కళ్ళజోడులోంచి చూసి జడ్జి చేయటం జరుగుతోంది. అందుకని ప్రకాష్ రాజ్ ఇప్పుడు టార్గెట్ అయ్యాడు, ట్రోలింగ్ మెటీరియల్గా మారాడు ఆయన. ప్రకాష్ రాజ్ మీద చాలా విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే దీన్ని
అంటే ఈ ఈ సబ్జెక్టుకు ఉన్నటువంటి సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఎవరు మాట్లాడిన దాన్ని అయినా సరే కొంచెం పాజిటివ్ వేలో అర్థం చేసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అనేది నిజమే అండి. మిగిలిన ఎవరు మాట్లాడినా పాజిటివ్ వేలని చూస్తారు, కానీ ప్రకాష్ రాజు పని కట్టుకొని చేస్తే ఎవరు చూసే అవకాశం అయితే లేదు. ప్రకాష్ రాజుకున్న మీరే చెప్పారు ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. అవును, ఆయన ఇమేజ్ ఆయన ఇంకొక చిన్న ప్రశ్న అండి, ఇతరత్ర ఏమన్నా ఇతర ధర్మాలు ఇతర మతాల విషయంలో ఎప్పుడైనా మాట్లాడా? హీ నెవర్ స్పోక్ లైక్ దట్. పరిమాల వచ్చి హిందువుల అంశాలకు సంబంధించి ఎందుకు మాట్లాడతాడు, అది ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. పైగా హీ రబ్బుడ్ ఆన్ ద రాంగ్ సైడ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పవన్ కళ్యాణ్ ఏమి హిందూ ధార్మిక సంస్థ తరఫున ప్రతినిధిగా మాట్లాడలా. అవును, అక్కడ భక్తుల మనోభావాలకు సంబంధించి ఆయన కలత చెందారు, అది చెప్పారు. నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కనుపోయేంత కాటుకు పెట్టుకోవడం దేనికి? అంటే తను ఓపెన్గా ఒక ట్వీట్ చేసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేయకుండా చేసుంటే ఇబ్బంది ఉండేది కాదు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేయటం వలన, రెండోది ఆయన ప్రస్తావించాడు, ఆయన పేరు ప్రస్తావించాడు. ఆ ప్రస్తావన దగ్గర కొంచెం వెటకారం ధ్వనించిన మాట వాస్తవం. అంటే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని ఆయనకే గుర్తు చేస్తూ మీరు చేయగలరు అని అదేదో తను ఆయన్ని ప్రేరణ కలిగిస్తున్న పద్ధతిలో మాట్లాడటం అనేది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జన సైనికుల్ని కొంచెం కార్నర్ చేసినట్టుగా అనిపించింది. ఆల్రెడీ మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీరు చెప్తే తప్ప మాకు తెలియదా అన్న టోన్లో మాటలు నడుస్తున్నాయి. అందుకని ప్రకాష్ రాజ్ కూడా అంటే తను మాట్లాడాల్సిన విషయం, మాట్లాడిన సబ్జెక్టు, దీనికి ఏది వేదిక, ఎవరిని ట్యాగ్ చేసి మాట్లాడాలి, ఎవరిని ప్రస్తావిస్తూ మాట్లాడాలి అనే దానికి సంబంధించి కొంచెం ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కజిన్ బ్రదర్ అయి ఉంటాడు. ఇంకొక ఆయన కూడా బయలుదేరాడు, ఆయన సీమన్ నామన్, అదేదో ఆయనకు పార్టీ కూడా ఉంది, నామ్ తమిళియర్ కచ్చి, అవును, ఎన్టీకే. ఆయన కూడా ఏంటి ఆ లడ్డు తిని ఎవరైనా చచ్చిపోయారా అని ఎటకారంగా ఆయన కూడా ట్వీట్ చేశాడు. ఇలా గోకోటం ఎందుకండి వీళ్ళందరూ ఇలా? అంటే సీమన్ తను ఒక నాస్తికత నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఆయన అంటే ఆయనకి ఇంతకుముందు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన చరిత్ర ఉంది ఆయనకు కూడా. ఆయన మీకు గుర్తుండేదైతే ఈ ద్రవిడ అనే పదం ఉంది కదా, ఇప్పుడు జనరల్గా చాలామంది వాడేస్తున్నారు ఆర్య ద్రావిడ అని. ఈ ద్రావిడ అనేది కరెక్ట్ కాదు, మనం సీరియస్గా తమిళ్ అనే వాడదాం, ద్రవిడ అని చెప్పి ఒక బ్రాడ్ ఇది అక్కర్లేదు అనే పరిస్థితిలో ఆయన ఒక స్టేట్మెంట్ కూర్చున్నాడు. తమిళానికే కన్ఫైన్ అవుదాం వేరే అని స్టేట్మెంట్ ఇస్తూ ఆయన పెరియార్ మీద కూడా కామెంట్ చేశాడు. పెరియార్ రామస్వామి మీద కామెంట్ చేసి దాని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది అక్కడ. కాబట్టి ఆయనకున్న బ్యాక్గ్రౌండ్లో నుంచి ఆయన మాట్లాడాడు. తర్వాత ఇంకొక చర్చ ఏంటంటే, మీరు నెయ్యి వాడుతున్నారు, నెయ్యి బై ప్రోడక్టే కదా పాలకి, ఒక రకంగా అది కూడా ఆ జంతువు నుంచి వస్తున్నదే కదా దాకా వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇంత అంటే దీనిలో ఇంత చర్చ జరగకపోవడం మంచిది. ఇంత చర్చ జరగటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడి, ఎవరైతే దాన్ని నమ్ముతున్నారో వాళ్ళు కార్నర్ అయ్యి బరస్ట్ అయ్యి ఇది వేరే రూపం అంటే నిజానికి ఒక రకంగా అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్